विषाणे मुग्धे स्थाणुः न वदति तरुः जीविते शिवायाः गच्छारण्यं प्रतिहतवचः पातु नश्चन्द्रमौलिः వచ్చి రాగానే అడిగిందట కస్త్వం శూలే మృగయ భిషజం నీలకంఠ ప్రియేహం కేకామేకాం గురు పశుపతి నైవ దృశ్యే విశాలే ముగ్ధే స్థాణుః న వదతి తరుః జీవితే శివాయాః గచ్చారణ్యం ప్రతిహతవచః పాతు నశ్చంద్రమౌళిః. అది ఆ ఫ్లోలో చదివినప్పుడు వస్తేనే ఆ రమ్యత అనేది ఉంటుంది. మళ్ళీ చదివిస్తే ఆ రమ్యత రాదు. అది కూడా ఈశ్వర సంకల్పమే. అయితే అది రాగానే లోపల ఉన్నటువంటి పార్వతీదేవి అడిగింది బెల్ కొట్టగానే కస్త్వం కహత్వం ఎవరయ్యా అన్నది. డోర్ కొట్టగానే తీస్తామా ఎవరు వస్తే వాళ్ళకు ఏం కదా అడుగుతాం కదా. కస్త్వం అన్నది. బయట ఉన్నటువంటి శివుడు అన్నాడు ఏమన్నాడు ఎవరైంది నేను మీ ఆయన అంటుంది అనాలి. అంటే నేను మీ ఆయనను అంటే ఈమె ఆధిపత్యం ఎక్కువైపోయే మీ ఆధిపత్యం తక్కువయే అంటే ఎందుకు చెప్పాలి. పైగా నేను ఇప్పుడు సామాన్యునా కొన్ని వేరే లక్షల మంది రాక్షసులు సంహరించి వస్తున్నా అట్లా చెప్పా అని పాపం మన స్వామి శూలి అన్నట్టు. శూలి అంటే శూలాన్ని ధరించినటువంటి వాడు అని. శూలి అంటే రెండు అర్థాలు ఉన్నాయి సంస్కృతంలో. శూలాన్ని ధరించినటువంటి వాడు అనేటువంటి అర్థం ఒకటి ఉన్నది. శూలి అంటే కడుపు నొప్పితో బాధపడుతున్నటువంటి వాడు అనే అర్థం ఒకటి ఉన్నది. ఆయన రెండు అర్థంలో తీసుకున్నది అమ్మవారు. ఎందుకు తీసుకున్నది? కావాలనే తీసుకున్నది. నేను ఆట పట్టిద్దామనే తీసుకున్నది. ఓహో కడుపును వస్తుందా? కడుపును వస్తుంటే ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా? ఇది హాస్పిటల్ కాదయ్యా. మృగయ భిషజం. భిషజం అంటే డాక్టర్. అక్కడికి వెళ్ళవయ్యా, హాస్పిటల్కి వెళ్ళు.